హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన మెహిదీపట్నం మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఎగ్జాక్ట్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ మనకు 1.5 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK 4 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే మెహిదీపట్నం లకడీ కపూల్ ఈ నియర్ బై లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు స్పేషియస్ 3 BHK 4 BHK ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. మెహిదీపట్నం బస్ స్టాప్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్కి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. G+10 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్. ఇందులో మనకు యూనిట్ టైప్ వచ్చేసి 3 BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో, 4 BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 1666 స్క్వేర్ ఫీట్ నుంచి మనకు 2500 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ల్యాండ్ షేర్ వచ్చేసి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియాని బేస్ చేసుకొని 50 స్క్వేర్ యార్డ్స్ నుంచి 80 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అనేది మనకు ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు 2 లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ ప్రొవైడ్ చేసి గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 10 ఫ్లోర్స్ తోటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 84 ఫ్లాట్స్ ఉంటాయండి. సింగిల్ టవర్ కన్స్ట్రక్షను. అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే కంప్లీట్గా కమర్షియల్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. దీని సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమం మన కమర్షియల్ బిల్డింగ్సే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు ఈ ఫ్లాట్స్లో న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్కి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నానండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్లో మనకు 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ అన్ని బెడ్రూమ్స్కి కామన్గా మనకు బాల్కనీ కనెక్టివిటీ ఉండేటట్టు చూసుకున్నారండి. అండ్ ఫ్లాట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్లో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. మెహిదీపట్నం లొకేషన్లో మామూలుగా మనకు ల్యాండ్ ఏరియా వైజ్గా బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ చాలా లిమిటెడ్గానే అవైలబుల్ ఉన్నాయి విత్ జిహెచ్ఎంసి అప్రూవల్తో. అలాంటి ప్రాజెక్ట్స్లో మనకు ఫ్లాట్ సర్చ్ వైజ్గా చూస్తున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి సంబంధించి బాల్కనీ షేప్ వచ్చేసి ఎల్ షేప్ బాల్కనీ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అన్ని ఏరియాస్కి మనకు బాల్కనీ స్పేస్ కనెక్టెడ్గా ఉండేటట్టు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. ఇందులో మనకి యూనిట్ టైప్ వచ్చేసి 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్. మేజర్గా మనకు 3 BHKకి సంబంధించిన ఫ్లోర్ ప్లానే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇందులో మనకు అమ్యూనిటీస్ కింద క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి. మనకు అమ్యూనిటీస్ వైజ్గా ఫెసిలిటీ చూసుకుంటే ఫైర్ ప్రూఫ్, వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్స్, మార్బుల్ ఫ్లోరింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, 3 సైడ్ వెంటిలేషన్ ఉండేటట్టు ఫ్లాట్స్ ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లోర్ ప్లాన్ కూడా మనకు చూడండి లివింగ్ ఏరియాకి మనకు బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు ఎల్ షేప్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బాల్కనీలోనే మనకు యూటిలిటీ స్పేస్ వాష్ ఏరియా అనేటట్టు మనకు ప్రొవైడ్ చేశారండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. మిగిలిన 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీని చుట్టూ మనకు మ్యాక్సిమం సూపర్ మార్కెట్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్ అండ్ ఎడ్యుకేషనల్ పరంగా ఇన్స్టిట్యూట్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైజ్గా మనకు ఎగ్జాక్ట్ బస్ స్టాప్కి 100 మీటర్స్ డిస్టెన్సే, పైగా 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 1 ఎకర్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్, G+10 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. ఇది బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి. మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్లోరింగ్ అంతా మనకు మార్బుల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు. ఇది బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ స్పేసు.
అండ్ టోటల్ ప్రాజెక్ట్ వైజ్గా మనకు ఫ్లోర్ ప్లాన్ తెలుసుకోవాలి ఈచ్ యూనిట్కి సంబంధించి సైజ్ వైజ్గా అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే షేర్ చేస్తారు. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. టోటల్ 84 ఫ్లాట్స్ ఉండే కమ్యూనిటీ అండి. ఇందులో మనకు ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్, ఒక 30% యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ప్రజెంట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. ప్రాజెక్ట్ వచ్చేసి అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.